టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా. కన్నడ స్టార్ డాలీ ధనుంజయ, సత్యరాజ్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసురు వంటి పేర్లు ఉండటంతో సోషల్ మీడియాలో మంచి బజ్ని క్రియేట్ చేసింది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్కి ఇదే మొదటి థియేట్రికల్ రిలీజ్. ముందు సినిమా పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. అంతేకాకుండా బ్లఫ్ మాస్టర్, గాడ్సే వంటి సినిమాల తర్వాత సత్యదేవ్ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన బాగానే అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను జీబ్రా అందుకుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో జనాలలో బాగానే ఇంట్రెస్ట్ పెంచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాటలు, సోషల్ మీడియాలో సత్యదేవ్ అన్ని తానే చేసిన ప్రమోషన్స్ ఏమాత్రం ఉపయోగపడ్డాయో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈ సినిమా బ్లఫ్ మాస్టర్ రేంజ్లో ఉందా లేదా అంతకు మించి ఉందా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. సత్యదేవ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. ఈసారి కూడా అది మిస్ అవ్వలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా ఫ్లాట్ కథ మొత్తాన్ని నడుపుతుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సత్యదేవ్, ధనుంజయ్ పోటాపోటీగా నటించి అదరగొట్టారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా సెకండ్ హాఫ్ పై ఉత్కంఠను పెంచుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా కామెడీ ఎమోషన్ బాగా పండాయి. ముఖ్యంగా సత్యదేవ్, సత్య, సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో కూడా బాగా వర్కౌట్ అయింది. సత్యరాజ్, ప్రియభవానీ శంకర్ వారి పాత్రలకు న్యాయం చేశారు. కొత్త క్యారెక్టర్లో సునీల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక కామెడియన్ సత్య మళ్ళీ అదరగొట్టాడు. డైరెక్టర్కు మొదటి సినిమా అయినా బాగానే చూపించాడు. తాను అనుకున్న అవుట్పుట్ను చక్కగా ప్రజెంట్ చేశాడు. డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ముఖ్యమైన సీన్స్లో తన మ్యాజిక్తో ప్రాణం పోశాడు అని చెప్పాలి. ఎడిటింగ్ కూడా సినిమాని ఒక మెట్టు ఎక్కించింది. ఈ ఎండింగ్కి ఒక మంచి ఫన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 2024లో వచ్చిన బెస్ట్ మూవీ సరసన జీబ్రా పక్కా నిలుస్తుందంటున్నారు నెటిజన్లు. సత్యదేవ్కి ఒక మంచి కమర్షియల్ హిట్ వచ్చేసినట్టే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మూవీ రేటింగ్ విషయానికి వస్తే 2.5 out of 5 ఇస్తున్నారు. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఈ రోజు సాయంత్రం తెలిసే అవకాశాలు ఉన్నాయి.